చేవెళ్ల నియోజకవర్గ పరిధిలోని మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఉదంతం కలకలం రేపుతోంది. దీనిపై చేవెళ్ల డీసీపీ యోగేష్ గౌతమ్ కీలక వివరాలను వెల్లడించారు. అనుమతి లేకుండా జరుగుతున్న ఈ పార్టీపై దాడి చేసిన సమయంలో ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ గన్తో ఒక 2 కాల్పులు జరపడం సంచలనంగా మారింది. ఈ గన్ మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. పార్టీలో పాల్గొన్న 10 మందిలో రోహిత్ రెడ్డి, రితీష్ రెడ్డితో పాటు మరో 3గురికి డ్రగ్స్ టెస్టులో పాజిటివ్ వచ్చినట్లు డీసీపీ ధృవీకరించారు. మొత్తం 5గురికి పాజిటివ్ రాగా తదుపరి శాంపిల్స్ నివేదికల ఆధారంగా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, ఏదైతే మొయినాబాద్ ఫామ్ హౌస్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఇప్పుడు పెద్ద రచ్చకే దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఇటుపక్క మాజీ ఎమ్మెల్యే పైలట్ సంబంధించిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి సోదరుడు రితీష్ రెడ్డి కూడా దీంట్లో మొత్తానికి పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తూ ఉంది. 5గురి డ్రగ్స్ టెస్టులో. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? రహీం, మరోసారి మొయినాబాద్ సెంట్రిక్ గా ఫామ్ హౌస్ లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. ఏదైతే తాండూరు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ లోని తన ఫామ్ హౌస్ విఎంఆర్ ఫామ్ హౌస్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్టుగా అయితే ఈగల్ టీం పసిగట్టింది. ఈగల్ టీం ను చూసి ముందుగా నమిత్ శర్మ గాల్లో ఏదైతే 2 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఢిల్లీకి చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ ఇతను గన్ ఒక లైన్ గన్ కి ఇతని నుంచి గన్ ఒక లైన్ గ్రౌండ్ ఒక ఎంటీ షెల్ తో స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 10 మందిలో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో రాజకీయ నాయకులు, అలాగే బిజినెస్ మ్యాన్స్, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. తాండూరు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రోహిత్ రెడ్డి, అలాగే ఏలూరు ఎంపీ, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి ఏలూరు ఎంపీ టీడీపీ పుట్ట మహేష్ కుమారు, మిగతా వారిలో ఏం రమేష్, అలాగే వి శ్రవణ్ కుమారు, రితేష్ రెడ్డి, ఎవరైతే రితేష్ రెడ్డి పైలట్ రోహిత్ రెడ్డికి సోదరుడు, విజయ్ కృష్ణ, కౌశిక్ రవి, షరీఫ్ రెడ్డి, అర్జున్ రెడ్డి ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. 10 మందికి టెస్ట్ నిర్వహించారు. 5గురికి పాజిటివ్ వచ్చింది. కన్ఫర్మేషన్ కోసం బ్లడ్ శాంపిల్స్ ని హాస్పిటల్ కి కూడా పంపించారు. గన్ లైసెన్స్డా కాదా అని కూడా గుర్తించడం జరిగింది. గన్ లైసెన్స్డ్ ఉంది, అది రితీష్ రెడ్డిదా కాదా, నమిత్ మిశ్రా ఫైర్ చేయడం వెనుక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి, పైలట్ రోహిత్ రెడ్డి, నమిత్ మిశ్రా, రితీష్ రెడ్డి, కౌశిక్ రెడ్డి, అర్జున్ రెడ్డి వీరందరికీ కూడా డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్టుగా అయితే పేర్కొన్నారు డీసీపీ యోగేష్. మొత్తం మీద చూసుకున్నట్టయితే యోగేష్ గౌతమ్ మొత్తం మీద చూసుకున్నట్టయితే ఈ మొత్తం డ్రగ్స్ పార్టీలో ఫైరింగ్ ఎందుకు చేశారు అన్న విషయంపై ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. దాన్ని బట్టి ఫైరింగ్ చేసినటువంటి వాళ్ళని యాక్షన్ తీసుకునే అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. నెట్వర్కింగ్ కోసం ఈ వీకెండ్ పార్టీ చేసుకున్నట్టుగా చెబుతున్నారు పైలట్ రోహిత్ రెడ్డి పార్టీ ఆర్గనైజర్స్ చేసిన వ్యక్తులు. మొత్తం మీద 10 మందిలో ఒక మహిళ షరీఫ్ డి వైఫ్ ఆఫ్ శ్రీధర్ రెడ్డి అంటున్నారు. తన కౌశిక్ రవితో కలిసి పార్టీకి వచ్చిందన్నారు. 2 గ్రాముల వైట్ పౌడర్ ని అలాగే ఎంట్రాగ్ అనే టెస్ట్ కూడా నిర్వహించారు. పాజిటివ్ వచ్చినటువంటి 5గురు ఇక్కడ డ్రగ్ తీసుకోలేదు. గతంలో వీరి దగ్గరే వీరు డ్రగ్స్ తీసుకున్నటువంటి ఆనవాళ్లు ఉన్నాయా లేదా కంప్లీట్ టెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయనేసి అయితే యోగేష్ గౌతమ్ చెప్తున్నారు. ఫామ్ హౌస్ ల మీద కార్టెల్స్ వచ్చి ఆపరేషన్స్ చేస్తున్నాము, మాకు ఇంటెలిజెన్స్ టీం కూడా ఉంది అన్న కోణంలో కూడా చెప్పుకుంటూ వచ్చారు. మొత్తం మీద ఈగల్ టీం ఫామ్ అయిన తర్వాత మొత్తం ఎక్కడికక్కడ వారాంతంలో ఎక్కడ ఇలాంటి పార్టీలు ఆల్కహాల్ కి సంబంధించి కావచ్చు, డ్రగ్స్ కి సంబంధించి కావచ్చు, ఎక్కడైనా సరే పార్టీలు గుంపులుగా నిర్వహించుకుంటున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఈగల్ టీం అక్కడికి వెళ్లడము, ఈగల్ టీం సహాయంతో లోకల్ పోలీసులు అక్కడికి చేరుకోవడము, ఎస్ఓటి పోలీసులతో పాటు లోకల్ చేవెళ్ల పోలీసులు కూడా అక్కడికి చేరుకొని మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పూర్తి స్థాయిలో అయితే తనిఖీలు చేశారు. దాదాపుగా కూడా వైట్ పౌడర్ తో పాటు కొకైన్ మొత్తం కూడా ఏదైతే డ్రగ్స్ శాంపిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. వీటి అన్నిటికీ సంబంధించినటువంటి పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకుంటున్నటువంటి నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ పాజిటివ్ వచ్చినటువంటి 5గురికి సంబంధించి కూడా గతంలో ఏమైనా వీరు డ్రగ్స్ తీసుకున్నారన్న కోణంలో కూడా వీరిని ప్రశ్నిస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. పైలట్ రోహిత్ రెడ్డి ఈ పార్టీ నిర్వహించడానికి ప్రధాన కారణం ఏంటి, ఇంతమంది ఇటు రాజకీయ నాయకులతో పాటు వ్యాపారవేత్తలు, అటు నార్త్ కి సంబంధించినటువంటి ఒక పొలిటీషియన్ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సంబంధించి పైలట్ రోహిత్ రెడ్డి ఎలాంటి సమాధానం
పోలీసులకు చెప్పబోతున్నారు. మొత్తం మీద చూసుకున్నట్టయితే వీకెండ్స్ లో జరుగుతున్నటువంటి ఈ పార్టీస్ లో దాదాపుగా కూడా అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి ఏదైతే ఫామ్ హౌస్లు ఉన్నాయో ఈ ఫామ్ హౌస్ ని అడ్డాగా చేసుకొని సెలబ్రిటీస్ అలాగే విఐపీస్ చేసుకుంటున్నటువంటి ఈ పార్టీలో ఈగల్ టీం చాలా వరకు కూడా ఆ, పసిగట్టి వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద ఈ పార్టీలో దాదాపు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి నేచరు ఆ పార్టీలో ఉన్నటువంటి కల్చర్ మొత్తానికి సంబంధించినటువంటి విజువల్స్ ను కూడా మనం క్లియర్ గా చూసుకోవచ్చు. గన్ ని మాత్రం స్వాధీనం చేసుకున్నారు. గన్ తో పాటు గన్ లైసెన్స్డా కాదా, అలాగే లైసెన్స్డ్ ఎవరి మీద ఉంది, ఆ గన్ లో ఉన్నటువంటి బుల్లెట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని రౌండ్స్ కాల్పులు జరిపారు, ఎవరికి ఎవరికి ప్రమాదం ఏదైతే మొత్తం మీద ఈగల్ టీం లోపలికి ఎంటర్ అవడంతోనే ఈ వ్యాపారి ఎవరైతే ఉన్నారో అమిత్ శర్మ వాంటెడ్లీ ఈ వ్యాపారి రౌండ్స్ జరిపినట్టుగా అయితే తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి రౌండ్స్ జరిపిన నేపథ్యంలో అమిత్ శర్మ మీద కూడా కేసు నమోదయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మొత్తం మీద ఈ వీకెండ్స్ లో జరిగినటువంటి పార్టీలో రాజకీయ అటు ఆ రాజకీయ అలాగే వ్యాపారవేత్తలకి సంబంధించి చాలా వరకు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. కాబట్టి ఈ కేసుకి సంబంధించి ఎన్ని రోజులు సాగుతుంది, ఈ కేసులో డ్రగ్స్ తీసుకున్న పాజిటివ్ వచ్చినటువంటి వ్యక్తులకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు, గతంలో కూడా అనేక కేసులు ఇలాంటివి నమోదైనప్పటికీ పోలీసులు ఎక్కడా కూడా ఈ కేసుని నీరుగార్చే ప్రయత్నమే చేశారు కానీ ఎక్కడ కూడా ఈ కేసుల్లో కఠినమైన శిక్షలు అయితే విధించలేదు. చూడాలి ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోబోతోంది. పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించి ఎంత మేరకు డ్రగ్స్ ఎంత మోతాదులో తీసుకున్నారు అన్న కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేస్తున్నారు. రహీం.